ఈరోజు వీడియోలో పవర్ పాయింట్లో యానిమేషన్ టూల్ ఉపయోగించి ఒక చేత్తో రాస్తూ ఉన్నట్లుగా యానిమేషన్ వీడియో క్రియేట్ చేయడం ఎలానో తెలుసుకుందాం. దీని కొరకు పెన్ పట్టుకొని ఉన్న ఒక హ్యాండ్ ఇమేజ్ PNG ఫార్మేట్లో నెట్లోంచి డౌన్లోడ్ చేసుకోవాలి. లేదా JPEG ఫైల్ ఉన్నా కానీ ఫోటోషాప్లో ఎడిట్ చేసుకొని ఓన్లీ హ్యాండ్ అండ్ పెన్ మాత్రమే కనిపించే విధంగా ఉంచి మిగిలింది బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని PNG ఫార్మేట్లో ఆ ఇమేజ్ను ఒక లొకేషన్లో సేవ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పవర్ పాయింట్ ఓపెన్ చేసుకొని అందులో ఒకే టెక్స్ట్ బాక్స్ ఉంచి ఆ టెక్స్ట్ బాక్స్లో ఏదైనా మ్యాటర్ టైప్ చేసుకొని హ్యాండ్ రైటింగ్కు ఇంచుమించు దగ్గరగా ఉండే విధంగా ఒక ఫాంట్ని సెలెక్ట్ చేసుకొని అలాగే ఇన్సర్ట్లోకి వెళ్ళి పిక్చర్పై క్లిక్ చేసి సేవ్ చేసి పెట్టుకున్న PNG ఫార్మేట్లో ఉన్న హ్యాండ్ ఇమేజ్ను ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇక్కడ టెక్స్ట్ ఫోటో రెండు ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ముందు టెక్స్ట్ను సెలెక్ట్ చేసుకొని యానిమేషన్ ట్యాబ్లోకి వెళ్ళి అపియర్ పై క్లిక్ చేసి తర్వాత యానిమేషన్ ప్యాన్ క్లిక్ చేసుకొని ఈ యానిమేషన్ ప్యాన్లో యాక్టివ్గా ఉన్న ఫీల్డ్పై రైట్ క్లిక్ ఇచ్చి ఎఫెక్ట్ ఆప్షన్స్లో అరైవింగ్ టెక్స్ట్ను ఆల్ ఎట్ వన్స్ ఉంటుంది, దాన్ని బై లెటర్గా మార్చి ఓకే చేయాలి. ఇప్పుడు హ్యాండ్ ఇమేజ్పై ఒకసారి క్లిక్ చేసి తర్వాత యాడ్ యానిమేషన్లోకి వెళ్ళి అందులో మోషన్ పాత్స్ అనే హెడ్ కింద కస్టమ్ పాత్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకొని ఈ స్లైడ్లోని టెక్స్ట్లో మొదటి అక్షరం స్టార్టింగ్ దగ్గర క్లిక్ చేసి పట్టుకొని ఆ లెటర్స్పై మౌస్ పాయింట్ వదలకుండా క్లిక్ చేసి అలాగే పట్టుకొని చివరి వరకు అదే అక్షరాలపైనే అక్షరాలను రాసినట్టుగా వెళ్ళాలి. చివరికి వచ్చిన తర్వాత ఒకసారి డబుల్ క్లిక్ చేస్తే అంతటితో ఎండ్ అవుతుంది. మధ్యలో ఎక్కడన్నా డ్రాప్ చేస్తే అంతవరకే ఆగిపోతుంది. ఇప్పుడు ప్రివ్యూపై క్లిక్ చేస్తే లెటర్స్ ఒక దగ్గర డిస్ప్లే అవుతుంటే హ్యాండ్ ఇంకొక చోట రైటింగ్ చేస్తుంటుంది. ఇప్పుడు హ్యాండ్ మూమెంట్ కొంచెం కిందకి జరిగి రైట్ సైడ్కి మూవ్ అయి స్టార్ట్ అయితే బాగుంటుంది. కాబట్టి హ్యాండ్ ఇమేజ్ను కొంచెం డౌన్ చేసి రైట్ సైడ్కు మూవ్ చేసి వదిలేస్తే సరిపోతుంది. వదిలేసి ఒక్కసారి ప్రివ్యూ చూద్దాం. ఇక్కడ అక్షరాలు ముందుగా వచ్చాయి, తర్వాత హ్యాండ్ మూమెంట్ స్టార్ట్ అయింది. మనకు అలా కాకుండా రెండు ఒకే టైంలో స్టార్ట్ కావాలి. అలా స్టార్ట్ అయ్యి రెండు ప్యారలల్గా రన్ కావాలి. అప్పుడే మనకి రైటింగ్ ఇమేజ్ ఎఫెక్ట్ బాగా వస్తుంది. ఇందుకోసం యానిమేషన్ ప్యాన్లోని పిక్చర్ నేమ్పై రైట్ క్లిక్ ఇచ్చి స్టార్ట్ విత్ ప్రీవియస్ సెలెక్ట్ చేసుకోవాలి.
ఇప్పుడు టెక్స్ట్ హ్యాండ్ రెండు ఒకేసారి స్టార్ట్ అయినాయి, కానీ హ్యాండ్ స్పీడ్గా వెళ్ళిపోయింది. రెండు ఒకే స్పీడ్లో పోతేనే యానిమేషన్ ఎఫెక్ట్ కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు హ్యాండ్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని డ్యూరేషన్ను టైం సెట్ చేసుకోవాలి. ఇక్కడ మనం సెట్ చేసే టైము లెటర్ బై లెటర్ టెక్స్ట్ వచ్చే టైంకి ఇంచుమించు సరిపోయేటట్టుగా ఉండాలి. ఇప్పుడు యానిమేషన్ ప్యాన్లో పిక్చర్ సంబంధించిన కస్టమ్ పాత్ నేమ్పై రైట్ క్లిక్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్స్పై క్లిక్ చేసి స్మూత్ స్టార్ట్, స్మూత్ ఎండ్ అనే 2 ఆప్షన్లు ఉంటాయి. ఆ 2 ఆప్షన్లలో టైం తీసేసి 0 పెట్టేయాలి. 0 పెట్టిన తర్వాత ఓకే చేసి ఇప్పుడు కనుక ఒక్కసారి ప్రివ్యూ చూస్తే హ్యాండ్ రైటింగ్ యానిమేషన్ కరెక్ట్గా వస్తుంది.